Welcome to Cornerstone Discipleship School Abai. From today, we are going to start the Marks of a Spiritual Leader written by John Piper Abai. This is one of the famous book. ఇది చాలా మంచి బుక్ అబ్బాయి. ఇది ఎంతో మందిని దీవించబడ్డది. మిగతా బుక్స్ లాగా కాదు. జాన్ పైపర్ గారు చాలా ఇన్డెప్త్ గా కోల్ మైన్ అని చెప్పాలండి. నేను అసలు యాక్చువల్లీ అక్కడ పనిచేసిండేమో అని అనుకుంటాను. నేను అసలు బైబిల్ దగ్గరికి వస్తే ఈయన తవ్వినట్టు అని అబ్బాయి కొన్ని వందల కిలోమీటర్కి వెళ్ళిపోతాడు అబ్బాయి లోపలికి. అసలు యాక్చువల్లీ అలాంటి దైవసేవకుడైన మన ఆత్మీయ నాయకులు అని చెప్పాలి. అసలు యాక్చువల్లీ దేవుడు అద్భుతంగా వాడుకుంటున్న అబ్బాయి చివరి దినాల్లో. ఇంకా దేవుడు మనకు దీవెనకరంగా వాడుకోవాలి. అందులో నుంచి మన కాంటెక్స్కి తగినట్టుగా మనకు దేవుడు ఎలా ఇస్తాడో కొన్ని పాయింట్స్ తీసుకొని జీపీఎస్ లాగా ఇక మనం బయటికి వచ్చేస్తుంటాము. మన మెటీరియల్ మనం సంపాదించుకుంటాం, ముందుకు వెళ్తున్నాము అబ్బాయి. ఆల్రైట్, ఇంట్రొడక్షన్ అబ్బాయి. వాట్ ఈస్ స్పిరిచువల్ లీడర్షిప్? సో కనుక అందులో ఒకటే భాగం రాస్తాడు ఆయన. దాన్ని 3 భాగాలుగా నేను విభజించిన. నేను ఏమంటాడంటే ఆయన, నోయింగ్ వేర్ గాడ్ వాంట్స్ పీపుల్ టు బీ అండ్ టేకింగ్ ద ఇనిషియేటివ్ టు యూస్ గాడ్స్ మెథడ్స్ టు గెట్ దెమ్ దేర్ ఇన్ రిలయన్స్ ఆన్ గాడ్స్ పవర్ అంటాడు ఆయన. యాక్చువల్లీ ఆత్మీయ నాయకులుగా మన దగ్గర ఉన్న మందకు దేవుడు ఏం ఆశిస్తున్నాడు వాళ్ళ దగ్గర నుంచి? వాట్ గాడ్ వాంట్స్ పీపుల్ టు బీ, వాళ్ళు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓకే, ఆ విషయంలో మనము చొరవ తీసుకొని దేవుని యొక్క మెటీరియల్స్ని, మెథడ్స్ని, దేవుడు ఎలా వాళ్ళ జీవితంలో ఆయన ఏమి కావాలని కోరుకుంటున్నాడో ఆయన శక్తి పైన ఆధారపడుతూ దాన్ని అక్కడికి వాళ్ళని తీసుకురానికి మనము ప్రయత్నం చేయాలి అబ్బాయి. అది స్పిరిచువల్ లీడర్ యొక్క ప్రయత్నం అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా? అందుకొరకే మనం ఉన్నాం. అందుకొరకే దేవుడు ఇదిగో ఈ ప్రజల్ని మనకు అప్పగించిండు. ఊరికే వచ్చి వెళ్ళిపోవడం కాదబ్బాయి. వాట్ ఈస్ ఇట్ గాడ్ వాంట్స్ దెమ్ టు బీ? ఈ ప్రజలను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, వాళ్ళని ఎలా తయారు చేయమంటున్నాడు, నన్ను నమ్మి ఎందుకు ఇస్తున్నాడు, ఈ ప్రజల్ని ఏం చేయమంటున్నాడు అనేది ఆ జ్ఞానము, ఆత్మ నడిపింపును చాలా అవసరం అబ్బాయి. మీరు చూడండి, వేర్ డస్ గాడ్ వాంట్స్ పీపుల్ టు బీ, ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు. మీరు చూడండి, నెంబర్ 1 ఏమనంటే, ఇన్ అ స్పిరిచువల్ కండిషన్ అండ్ లైఫ్ స్టైల్ దట్ డిస్ప్లేస్ గ్లోరీ అండ్ ఆనర్ హిస్ నేమ్. దేవుని యొక్క నామము మహిమపరచబడుటకు మన ఆత్మీయ స్థితి ద్వారా, అనుదిన దయనొందిన జీవితం ద్వారా ఆయన నామముకు మహిమ రావాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు అబ్బాయి. అది వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చర్చ్లో కావచ్చు. దేర్ఫోర్ ద గోల్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ ఈస్ దాట్ పీపుల్ కమ్ టు నో గాడ్ అండ్ గ్లోరిఫై హిమ్ ఇన్ ఆల్ దే డూ. అసలు ఆత్మీయ నాయకత్వపు యొక్క గోల్ ఏంటంటే ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా అందులో దేవుని నామమును మహిమపరచాలి. అది మన గోల్ అయి ఉండాలి. సో కనుక నెంబర్ 1 ఇంట్రొడక్షన్లో ఉన్నాం. ఇంకా మనం లీడర్షిప్ ఈస్ అబౌట్ పీపుల్, నాట్ జస్ట్ ప్లాన్స్. నాయకత్వము అని అంటే ప్రజలను గురించి సంబంధించింది. అది ఊరికే ప్లాన్లు, ప్రోగ్రాంలు వేసుకుంటే కాదు. ట్రూ లీడర్షిప్ ఈస్ నాట్ సింప్లీ డైరెక్టింగ్ పీపుల్ ఆర్ మేనేజింగ్ ప్రాజెక్ట్స్. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఇది నిజమైన నాయకత్వం అని అంటే, ఓకే, డైరెక్టింగ్ పీపుల్ అని అంటే అబ్బాయి ఎక్కడ కూర్చోవాలో, ఏం చేయాలో, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా అని కేవలం వాళ్ళని డైరెక్ట్ చేయడమే కాదు. అది సెక్యులర్ వరల్డ్లో జరుగుతుంది. ప్రాజెక్ట్స్ మాత్రమే చేయడం కాదు అబ్బాయి. ఇట్స్ అబౌట్ చేంజింగ్ పీపుల్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. అంటే లోపటి నుంచి మార్పు తవ్వుకుంటా బయటికి రావాలి, అసలు తన్నుకుంటా బయటికి రావాలి. అసలు యాక్చువల్లీ అది ఆత్మీయ నాయకత్వం అంటే మనం చేయాల్సిన పనే అబ్బాయి. యూ క్యాన్ గెట్ పీపుల్ టు డూ వాట్ యూ వాంట్, బట్ ఇఫ్ దేర్ హార్ట్ ఈస్ నాట్ చేంజ్, యూ హ్యావ్ నాట్ లెట్ దెమ్ స్పిరిచువల్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. ఇది మీరు అన్నారు, మంచిగా సహకరిస్తున్నారు అన్నారు, ప్రార్థన చేస్తున్నారు అంటున్నారు. మీరు అంతట్లో బాగానే ఉంది అబ్బాయి. మీకు ఏం కావాలో ప్రజల చేత మీరు పని చేయించుకోవచ్చు మీరు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి అబ్బాయి, వాళ్ళ అంతరంగంలో, వాళ్ళ హృదయము ఇన్సైట్లో ఆ వ్యక్తి మార్పు చెందకపోతే నువ్వు ఆత్మీయంగా ఆ బిడ్డను నడిపించట్లేదు అని అర్థము. ఆత్మీయమైన వాల్యూస్ని, ఆత్మీయమైన ఫౌండేషన్స్ని ఆ వ్యక్తిలో వేస్తూనే ఉండాలి. పార్ట్ ఆఫ్ వర్క్ ఇదంతా కూడా, పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, పనులు చేయడం మంచిదే అది. కానీ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వము క్రీస్తు పోలికలో నడిపించబడుతూ ఉండడం అనేది మన గోల్ అయి ఉండాలి. సో కనుక ఈరోజు క్వశ్చన్ ఏమనంటే, ఆర్ వి మోర్ ఫోకస్డ్ ఆన్ అకంప్లిషింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్? చూస్తున్నారా మీరు? మనకు ప్రోగ్రామ్స్ ముఖ్యమా, పీపుల్ ముఖ్యమా? ప్రోగ్రామ్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నామా, లేకుంటే ప్రజల్లో అద్భుతమైన చైతన్యం, మార్పును, అర్థమైందా, ఆ రూపాంతరమును, అది అనుభవాన్ని మనం చూడగలుగుతున్నామా లేదా? నెంబర్ 2 ఇంట్రొడక్షన్లో ఉన్నాం. ఇంకా మనం లీడర్షిప్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ కదా.
మీరు గమనించండి అబ్బాయి, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ అ స్పియర్ ఆఫ్ లీడర్షిప్, వెదర్ ఇన్ ద హోమ్, ఇన్ ద వర్క్ ప్లేస్, ఇన్ మినిస్ట్రీ ఆర్ ఇన్ రిలేషన్షిప్స్. కరెక్టే కదా? ప్రతి బిలీవర్ కూడా, ప్రతి విశ్వాసి ఏదో ఒక రంగంలో ఏదో ఒక రీతిగా నాయకత్వంలో ఉన్నాడు అని చెప్పాలి అబ్బాయి, ఉన్నది అని చెప్పాలి. ఎలా? ఇంట్లో కూడా నాయకులు వాళ్ళు, అర్థమవుతుందా? వర్క్ ప్లేస్లో నాయకులుగా ఉంటారు వాళ్ళు, మినిస్ట్రీలో నాయకులుగా ఉంటారు, రిలేషన్షిప్లో కూడా నాయకులు ఉంటారు వాళ్ళు. ఓకే, అన్నదమ్ముల మధ్యలో చూడండి, ఎవరు లీడర్ అండి దాంట్లో? అన్న కదా. కొంతమంది ఇంట్లో తమ్ముడు లీడర్గా ఉంటాడు. ఓకే, భార్య భర్తల్లో సహజంగా మనకున్న కల్చర్ ప్రకారంగా భర్త, కొంతమంది ఇంట్లో భార్య, అర్థమవుతుందా? సో కనుక వర్క్ ప్లేస్లో కూడా అంతే, ఏ వర్క్ ఉన్నా సరే టీమ్ లీడర్గా ఉండొచ్చు నువ్వు. లేకపోతే ఇంకోటి చెప్పాలా, నాకేమనిపిస్తుంది అంటే అన్నిటికన్నా ముఖ్యంగా నీవే లీడర్ అసలు యాక్చువల్లీ. ఎందుకంటే నెల్సన్ ఎవరు నడిపిస్తున్నాడు? ప్రతిరోజు నెల్సన్ నడిపిస్తున్నాడు. నెల్సన్ ఈజ్ ద లీడర్ ఫర్ నెల్సన్. సో వీఆర్ ఆల్ లీడర్స్ అబ్బాయి. సో కనుక లీడర్షిప్ ఈజ్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ. ఏదో ఒక రీతిగా మనం అందరం లీడర్సే. బట్ ఇన్ దిస్ టీచింగ్, అంటే ఈ బుక్ ద్వారా అవర్ ఫోకస్ ఈస్ ఆన్ ద క్వాలిటీస్ నీడెడ్ టు బి అన్ ఎక్సలెంట్ స్పిరిచువల్ లీడర్. చూస్తున్నాం, మనం నాయకులమే మనం, కానీ ఆత్మీయంగా ఎక్సలెంట్గా స్పిరిచువల్ లీడర్గా వర్ధిల్లాలి మనము. సమ్వన్ హూ ఎక్సెల్స్ ఇన్ క్వాలిటీ ఆఫ్ డైరెక్షన్. అర్థమవుతుందా? చక్కగా ఎలా మనం ముందుకెళ్లాలో అది నేర్చుకోబోతున్నాం అబ్బాయి. సమ్వన్ హూ ఇన్ఫ్లుయెన్సెస్ అ గ్రేటర్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు ఫాలో క్రైస్ట్. నిజంగా ఇది కానీ మనం అలవర్చుకుంటాను అబ్బాయి, ఇంకెక్కువ మందిని యేసు వైపు నడిపించుటకు, బలమైన ఆత్మీయ నాయకుడిగా నువ్వు నిలబడుటకు ఆస్కారంగా ఉంటుంది. సో కనుక ద 2 సర్కిల్స్ ఆఫ్ లీడర్షిప్, 2 సర్కిల్స్ ఉంటాయి అబ్బాయి లీడర్కు. ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. లోపల ఒక లీడర్ ఉంటాడు, బయటికి ఒక లీడర్ కనబడుతుంటాడు. ఇంతరు ఇంపార్టెంటే. సో కనుక మనం ఇన్నర్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం, ఆ తర్వాత అవుటర్కి వెళ్దాం మనం. సో కనుక ఇన్నర్ సర్కిల్, ద ఎసెన్షియల్ ఇన్నర్ రియాలిటీస్ ఆఫ్ ద సోల్ దట్ మస్ట్ హ్యాపెన్ బిఫోర్ ఎనీ వన్ క్యాన్ లీడ్ స్పిరిచువలీ. ఎవరమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఆత్మీయంగా ఎవరినైనా నడిపించక ముందు ముఖ్యంగా మన ఇన్నర్ సర్కిల్లో జరగవలసిన ఆత్మీయమైన కార్యాలు చాలా అవసరం. దీస్ ఆర్ నాట్ ఆప్షనల్, దే ఆర్ నెసెసరీ ఫర్ ఆల్ బిలీవర్స్. ఎవడు పట్టించుకుంటాడండి ఇన్నర్ సర్కిల్ని, ఎవరు చూస్తున్నారు, అది నేను బయట బాగుంటే చాలు అనుకుంటే కుదరదు. వెన్ ఎంబ్రేస్డ్ డీప్లీ దే ఆఫెన్ డ్రైవ్ సమ్వన్ ఇంటూ స్పిరిచువల్ లీడర్షిప్. ఎవరైతే నాపై ఇన్నర్ లీడర్షిప్ని మంచిగా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని హత్తుకొని దాన్ని లోతుగా తీసుకెళ్ళి దాన్ని తగినట్టుగా మనం జీవిస్తే అప్పుడు మన ఆత్మీయమైన నాయకత్వము ఫలభరితంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అనేకులను మనం నడిపించటకు ఆస్కారం ఉంటుంది. నేను చెప్పినా కదా, ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. ఈ అవుటర్ సర్కిల్ లీడర్షిప్ చూడండి, ద అడిషనల్ క్వాలిటీస్ దట్ మేక్స్ లీడర్స్ బట్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. అది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. అవుటర్ సర్కిల్ మన మాటల్లో చెప్తే, అవుటర్ సర్కిల్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్. కొంతమంది విచిత్రంగా ఎందుకు బిహేవ్ చేస్తారు తెలుసా అవుటర్ సర్కిల్లో లీడర్షిప్? ఇట్ ఈస్ బికాస్ ఇన్నర్ సర్కిల్లో సరిగా లేదు మనిషి, వాక్యానుసారంగా సరిగా కట్టబడలేదు, యేసు లోపట నాటుకోపోలేదు ఆయనకు. కాబట్టి బయటికి వచ్చేసరికి చాలా విచిత్రంగా, విభిన్నంగా, లేకపోతే వికృతంగా కనబడుతున్నాడు బయటి సర్కిల్ అబ్బాయి. సో ఇన్నర్ సర్కిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి. ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్, ఇంకోటి మాటకు వస్తే అబ్బాయి. సో ఈ ఏరియాస్లో మంచిగా చక్కగా మనము ముందుకు వెళ్ళుటకు మనం ప్రయత్నం చేద్దాం అబ్బాయి. ఆల్ రైట్, ఇంట్రొడక్షన్ అయిపోయింది అబ్బాయి. ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ మనం రాసుకోవాలి. దాన్ని ఇన్నర్ సర్కిల్ చేసుకోండి మీరు, అందులో మీ పేరు రాసుకోండి, నెల్సన్ డేవిడ్. యు ఆర్ దేర్. ఎవ్రీ వన్ ఇన్నర్ సర్కిల్ స్పిరిచువల్ లీడర్షిప్లో ముఖ్యంగా డీల్ చేయడం చాలా చాలా ముఖ్యం అబ్బాయి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ ఇన్ మినిస్ట్రీ ఈస్ నాట్ ఫస్ట్ అబౌట్ స్ట్రాటజీస్, కరిజ్మా ఆర్ మేనేజ్మెంట్. పరిచర్యలో నాయకత్వం అని అంటే ప్రోగ్రాంలు, స్ట్రాటజీస్, అరే మనోడు భలే మెయింటైన్ చేస్తాడండి, భలే చేస్తాడండి ఇవన్నీ కూడా. లేకుంటే కరిజ్మా అని అంటే బాగా మాట్లాడగలుగుతాడండి, భలే పాట పాడతాడండి అని చెప్పుకునేటి కావు. ఆత్మీయమైన నాయకత్వం ముఖ్యంగా పరిచయం అబ్బాయి. ట్రూ స్పిరిచువల్ లీడర్షిప్ గ్రోస్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అవుట్. అర్థమవుతా? వేరు లోపటి నుంచి తన్నుకుంటూ రావాలి. అసలు యాక్చువల్లీ ఇది బయటికి కనబడి నీకు పెద్ద చెట్టు కనబడుతుంది సరిపోతుంది. అది అంత పెద్దగా గల కారణం ఏంటంటే ఇన్సైడ్ బాగా లోతుగా నాటుకొని ఉంది కాబట్టి. ఆ ఇన్సైడ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. జాన్ పైపర్ రిమైండ్స్ us that the foundation of leadership is found in the heart.
జాన్ పైపర్ గారు ఏమంటారంటే, ఒక నాయకుని యొక్క పునాది అదిగో హృదయంలో ఉంటుందని యాక్చువల్లీ అర్థమవుతా, హార్ట్లో ఉంటుంది. ఇన్ అవర్ వాక్ విత్ గాడ్ అండ్ బిఫోర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్క్ విత్ పీపుల్. చూసారా మీరు, ప్రజలతోటి పని చేయకముందు ఫస్ట్ దేవునితో నడిచేవానికే బలమైన ఆత్మీయ పునాది కలిగి ఉన్నాడు అని చెప్పొచ్చు మనము. వేర్ ఈస్ యువర్ ఫౌండేషన్ అబ్బాయి? పీపులా, గాడా? ప్రైవేటా, పబ్లికా? ఇన్నర్ సర్కిలా, outer circle? If you want to lead others effectively, you must first lead yourself spiritually. ఇతరులను ప్రభావితంగా, బలంగా, ఫలభరితంగా, చక్కగా నడిపించాలని ఒకవేళ మీకుంటే ఫస్ట్గా అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా నిన్ను నీవు నడిపించుకోగలగాలి. 5:35 యోహాను సువార్తలో ఉంటుంది అబ్బాయి. యేసుప్రభు చెప్తాడు అది కూడా, బాప్తిజం ఇచ్చే యోహాను గురించి. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందించిరి అనే మాట ఉంటుంది అబ్బాయి. అర్థమవుతా? మీరు గమనించండి, అతడు మండుచు అనే మాట ఉన్న చూడండి, మంట లోపట మండుతుంటది, షగ దాని వెలుగు, దాని ప్రభావము బయటకు కనబడుతుంటది. సో కనుక లోపట మండుతున్న చూడండి, అతడు మండుచు అనే మాట అన్నది చూడండి, ఇన్నర్ సర్కిల్ మండుతుంది ఆయన లోపట. ఇన్నర్ సర్కిల్ క్రీస్తులో వెలుగుతుంది, ప్రైవేట్ లైఫ్లో సూపర్గా ఉన్నాడు ఆయన. సో కనుక అతడు మండుచున్నాడు కాబట్టి ఆ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. మీరు చూడండి, యాక్చువల్లీ లెక్క ప్రకారం చూస్తే బయట దీపం పెట్టాలంటాం చూడండి, కరెంటు పోగానే ఆ దీపము, ఆ వెలుగు ఎందుకు వస్తుంది తెలుసా? బికాస్ అది లోపటి నుంచి మండుతుంది కాబట్టి. కెరోసినో, గ్యాసోలినో లేకుంటే సంథింగ్ ఆర్ ది అదర్ దాంట్లో లోపటేసి మనం మండిస్తున్నాం దాన్ని. ఆ లోపట మండుతుంది కాబట్టి బయటికి దీపం వస్తుంది అబ్బాయి, బయటికి వెలుగు వస్తుంది. చాలా మంది అవుటర్ సర్కిల్లో డ్యామేజ్ ఎందుకు చేస్తారు తెలుసా అబ్బాయి? సబ్మిసివ్గా ఎందుకు ఉంటారు తెలుసా? వాళ్ళ ప్రైవేట్ లైఫ్ చాలా బలహీనంగా కావచ్చు. యు మస్ట్ ఫస్ట్ లీడ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అబ్బాయి. ఏంటండి మన గోల్ దాంట్లో? నంబర్ 1 గుర్తుపెట్టుకోండి అబ్బాయి, దట్ అదర్స్ విల్ గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచాల వాళ్ళు. మీరు చూడండి, మత్తయి సువార్త 5:16 చూడండి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట అబ్బాయి మీ వెలుగు ప్రకాశింపనీయుడు అని అన్నాడు ఆయన. మండాల కదా ప్రకాశించనీకి. మండాలంటే ఎక్కడ? ప్రైవేట్ లైఫ్లో మండాల, మనం మండుతుండాల, మనం ఆయనతో నడుస్తుండాల, మన ఆత్మీయ జీవితాన్ని ఫస్ట్ నడిపిస్తూ ఉండాలి, అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటాం మనం. అందుకొరకన్నా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని అంటే ఎక్కడనా పోయి అవుటర్ సర్కిల్ ఇదంతా ఇది అర్థమైనా, తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు. ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో పోయి మళ్ళీ చూడండి, లోపట ఇన్నర్ సర్కిల్ మండుతున్నప్పుడు వెలుగు బయటకు వస్తుంటుంది అబ్బాయి, ప్రకాశింపనీయుడి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. సో మన అల్టిమేట్ గోల్ ఏం తెలుసా అబ్బాయి? మీరైనా, నేనైనా, మన సంఘమైనా, సంఘ విశ్వాసులైనా, ఆ రిక్షా తొక్కే వాళ్ళైనా సరే, ఆ తొక్కడంతో దేవుని మహిమపరుస్తూ ఉండాలి వాళ్ళు. ద పర్పస్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ ఇస్ దట్ పీపుల్ విల్ గ్లోరిఫై గాడ్, నాట్ అస్. మనల్ని మెచ్చుకోవద్దు వాళ్ళు. లీడర్షిప్ ఈజ్ సక్సెస్ఫుల్ వెన్ పీపుల్ సీ అవర్ లైఫ్, అవర్ క్యారెక్టర్, అవర్ లవ్ అండ్ ఆర్ డ్రాన్ టు గాడ్. చూసారా మీరు? నాయకత్వము ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుందంట తెలుసా? మన జీవితము, మన క్యారెక్టర్ని, మన ప్రేమను చూసినప్పుడు ప్రజలు అప్పుడు దేవుణ్ణి దగ్గరికి వస్తారంట వాళ్ళు. అందుకొనికే నిన్నును నీ వినువర్లను కూడా నువ్వు కాపాడుకుందు అని అంటాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు తిమోతిని అబ్బాయి. సో యువర్ లైఫ్ మ్యాటర్స్ అబ్బాయి, యువర్ క్యారెక్టర్ మ్యాటర్స్, యువర్ లవ్ మ్యాటర్స్. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమని చేస్తారు తెలుసా? నీలో ఉన్న మంచి క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తున్నారు. వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ గ్రీడ్, ఫియర్, ప్రైడ్, అర్థమవుతా? ఆ గ్రీడీనెస్ నుంచి, భయం నుంచి, గర్వం నుంచి, లేకపోతే ఇంకేమైనా కావచ్చు పై ఆ శరీర క్రియల నుంచి మనం ఎప్పుడైతే బయటపడుతుంటామో, ఓకే, దేవుడు మనకిచ్చిన జీవితంలో సంతోషంతో, సంతృప్తితోటి, కంటెంట్మెంట్ అండ్ జాయ్, అప్పుడు వరల్డ్ సీస్ ద రియాలిటీ ఆఫ్ గాడ్ అంట. అప్పుడు దేవుడిని చూస్తారంట వాళ్ళు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు రా బాబు అని అంటారు. సో కనుక 2 ప్రశ్నలు అబ్బాయి, ఒకటేమో ప్రశ్న, ఇంకోటేమో పరిశీలన చేసుకుందాం. డస్ మై లీడర్షిప్ పాయింట్ పీపుల్ టు మీ ఆర్ టు గాడ్? మన నాయకత్వము ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తుందా, నా వైపు నడిపిస్తుందా? పరిశీలన. వెన్ పీపుల్ సీ మై లైఫ్, డూ దే సీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్? ప్రజలు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరచెదరు అనే మాట ఉన్నది చూడండి. యు ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్
మనకు ఏం పిక్చర్స్ ఏం లేవు, మనమే పిక్చర్స్, మనమే ఇమేజ్ ఆఫ్ గాడ్. అర్థమవుతాం, మనమే ఆయన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాం అబ్బాయి. సో కనుక మన పైన ఎంత ఆధారపడినా చూడండి అబ్బాయి, ఏ కెమెరా కూడా తీయలేదు అసలు యాక్చువల్లీ మనల్ని. యువర్ వే ఆఫ్ లివింగ్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ షోస్ హూ యువర్ గాడ్ ఈస్. అదే ఈ పుస్తకం యొక్క గోల్ అబ్బాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబ్బాయి, మిమ్మల్ని మీకు ఈ పుస్తకం తీసుకురావాలని చెప్పి, ద మార్క్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లీడర్. సో కనుక దేవుడు అటువంటి కృపను మనకు దయచేయను గాక. ది మార్క్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లీడర్ అబ్బాయి పార్ట్ 2 we will continue from next Saturday అబ్బాయి.